సింగ్ సౌండ్ ఇంప్లిమెంట్ చేసా ఉన్నారు. సింగ్ సౌండ్ ఈజ్ ఇట్ డిఫికల్ట్? ఎందుకంటే అవుట్డోర్ లో తీసినట్టున్నారు మొత్తం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాగార్జున వచ్చాడా, రాలేదా? సో నాగార్జున తల్లపల్లి ఇస్ అ సౌండ్ డిజైనర్, ఎక్సలెంట్ సౌండ్ డిజైనర్. ఫస్ట్ కంచరపాలెం నుంచి నాతో ఉన్నాడు. నా వరకు ఐ డోంట్ థింక్ సింగ్ సౌండ్ ఇస్ డిఫికల్ట్. నాకు యాక్చువల్లీ నేను ఏ సినిమా తీసినా ఐఎమ్ గోయింగ్ టు గో విత్ సింగ్ సౌండ్. ఎందుకంటే సింగ్ సౌండ్ లో వచ్చిన భావాలు, ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్ అసలుకి డబ్బింగ్ లో నా అభిప్రాయంలో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, నా స్టైల్ ఫిల్మ్ మేకింగ్ లో రీప్రొడ్యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ బెనర్జీ గారి, రెడ్డి గారి క్యారెక్టరు ఇమోషన్ తో డైలాగ్ చెప్పినప్పుడు ఒక బ్రీదింగ్ ఉంటుంది. అది డబ్బింగ్ లో రీప్రొడ్యూస్ చేయలేము. నా డైలాగ్స్ కూడా, నాగమణి డైలాగ్స్ నేను అవి సింగ్ సాంగ్ లో చేసినప్పుడు ఒక లైక్ ఫ్లో ఉంటుంది నా యాక్షన్ తో. అది డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక్ చేయలేరు. సో నేను డిఫికల్ట్ కాదనుకుంటాను. ప్రొడక్షన్ సైడ్ నుంచి కొంచెం డిఫికల్టే, ఎందుకంటే సౌండ్ సెట్ ని లాక్ చేయాలి, యునో. బట్ మంచి సౌండ్ డిజైనర్ అంటే సోఫార్ అది ఉమామహేశ్వర వాజ్ రియలీ డిఫికల్ట్. ఎందుకంటే అరకులో అందరూ ఉంటారు, లైక్ వీ నీడెడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద లా అండ్ సర్వీసెస్ అనమాట, బౌన్సర్స్ అన్ని. సో డిఫికల్టే బట్ మేనేజబుల్. అండ్ డెఫినెట్లీ ద డిఫికల్టీస్ ఆర్ లో కంపేర్డ్ టు వాట్ ఐ గెట్ ఆర్టిస్టిక్లీ. అండ్ నేను ఎప్పుడు ఆర్ట్ని ఫస్ట్ పెడతాను.